అడవుల పాలైపోయారు నాయన. అయ్యో 12 సంవత్సరాలు అడవుల పాలు అరణ్యవాసము, ఒక్క ఏడు అజ్ఞాతవాసానికై పాండవులు అడవులకు వెళ్ళిపోయారు. ఈ కథ ఇలా ఉండగా కన్నబిడ్డలు తీసుకున్న సుభద్రాదేవి అభిమన్యుడు చేత పట్టుకొని ద్వారకానగరం చేరుకొని కన్నబిడ్డకు సుభద్రాదేవి ఎన్నో విద్యలు ఎన్నో విన్యాసాలు నేర్పిస్తుంది. కన్నబిడ్డకు సుభద్రమ్మ ఎన్నో విధులు నేర్పినమ్మా, సత్యమే జయమన్నదమ్మా, సత్రవత్వం నేర్పినమ్మా, చదువు సంజలయ్యందు సాము గడిలందు సాటి లేడని పిచ్చనమ్మా. బాలాభిమన్యుడిని చూడు, ఆడి తప్పని చిన్నవాడు, అదిగా చక్కని బాలవేడు, నీతి తప్పని వాడు, కీర్తి నిలిపిన వాడు, జాతి ఖ్యాతి నిలుపువాడే. అంతేకాదు ఆయన చిన్నతనం నుండి సకల విద్యలు నేర్చుకుంటున్నాడట. ఏ విధంగా ఇదిగో చిన్ననాడు విల్లు కట్టారా, చిన్ననాడు విల్లు కట్టారా, చిన్నప్పుడు విల్లుకు పెట్టారా, నింగిలో పెట్టను కొట్టారా, నింగిలో పెట్టను కొట్టారా, నీటిలో చేపను కొడతారా, అన్ననాడు కత్తి దూచరా, అన్నప్పుడు సాముల కూడా కత్తి గదిలో తీరు కట్టితే వాళ్ళకు నిర్మిట్లు కొలిపేనా. అలాంటదో ఎన్నో విద్యలు నేర్చాడా, అందరినీ మెప్పించాడా, ఎంతవాడు లేదన్నా నమ్మని ఎంతగానో కొని ఏడారా. అన్ని విద్యలో కుమారుడు ఏంటి మీ అబ్బాయి గొప్ప, ఏంటి మీ అబ్బాయి గొప్ప